హలో ఫ్రెండ్స్, నా పేరు ఇన్ఫినిటీ యూనివర్స్ సురేష్. నేను ఇంటర్నేషనల్ మోటివేషనల్ స్పీకర్ని, లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ని మరియు సెలబ్రిటీ కోచ్ని. హోపోనోపోనో ప్రత్యేక హీలింగ్ కలిగిన వ్యక్తిని. మీరు కోరుకునే ప్రతి కోరిక మేనిఫెస్ట్ అవ్వాలని ఆ మహోన్నతమైన విశ్వశక్తిని మీ అందరి కోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మీ ప్రశ్నలకు సమాధానాలు చాలా మంది క్వశ్చన్స్ అడిగారు, పర్సనల్ గా కూడా మెసేజ్ చేశారు. వాటి గురించి ఈ రోజు తెలుసుకుందాం. శ్రీలేఖ గారు హైదరాబాద్ నుంచి అడుగుతున్నారు. సురేష్ గారు, మీ మాటలు మంత్రముగ్ధుల్లా ఉన్నాయి. మీ వీడియోలను ఒకసారి చూస్తే మళ్ళీ మళ్ళీ చూడాలనిపిస్తుంది. నాకు మిరాకిల్స్ చాలా జరుగుతూనే ఉన్నాయి. అయితే మనం ఏదైనా సృష్టించుకోవచ్చు, మన జీవితాన్ని మనమే రాసుకోవచ్చు, క్రియేట్ చేసుకోవచ్చు అని మీరు అంటున్నారు. నాకు సెలబ్రిటీగా ఎదగాలని ఉంది. నాలో చాలా వైబ్రేషన్స్ వస్తుంటాయి. మీ వీడియోలు చూసిన తర్వాత నాలో చాలా చేంజెస్ వచ్చాయి. అందుకితం నేను చాలా డిప్రెషన్ లో ఉండేదాన్ని. ఇంతేనమాట ఈ జీవితం, తలరాత అని అనుకుని చాలా బాధపడుతూ ఉండేదాన్ని. కానీ మన రాతను మనమే రాసుకోవచ్చు, మన కోసం మనమే విశ్వాన్ని కోరుకోవచ్చు అని తెలిసాక, ఒక వేవ్ ఉందని తెలిసి నేను చాలా చాలా హ్యాపీగా ఉన్నాను. మీ వీడియోస్ వదలకుండా చూస్తూ ఉంటాను. ఎప్పుడు పోస్ట్ చేస్తారని ఎదురు చూస్తుంటాను. నాలో చాలా అద్భుతాలు జరుగుతున్నాయి. నాకు సెలబ్రిటీగా ఎదగాలన్నది. మీ అపాయింట్మెంట్ కావాలి. మరి ఎలా కాంటాక్ట్ చేయాలంటే కింద నెంబర్లు, స్క్రోల్లో ఉన్న నెంబర్లు చూడండి. ఆ నెంబర్లకి మీరు కాంటాక్ట్ చేసి మీరు అపాయింట్మెంట్ బుక్ చేసుకోవచ్చు. మీకు సెలబ్రిటీ క్లాస్ చెప్పడం జరుగుద్ది. మీరు డైరెక్ట్ గా క్లాస్ వినాలనుకుంటున్నారు కాబట్టి ఆ కింద ఉన్న నెంబర్లు, స్క్రోల్ అవుతున్న నెంబర్లు మీరు కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా మీకు సెలబ్రిటీ క్లాస్ చెప్పడం జరుగుద్ది. మీ జీవితంలో అంతా మంచి జరగాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. మహేష్ అడుగుతున్నారు, సార్ నేను మీరు చెప్పినట్టుగా మనం ఏదైనా కోరుకోవచ్చు అని అంటున్నారు. అది చాలా మంది ఉదాహరణలు కొడతా వీడియోలో చెప్పారు. మీరు జిఎం రావు గారి గురించి, ఇంకా అబ్రహం లింకన్ గురించి, ఇంకా ఆర్నాల్డ్ గురించి, ఇంకా కొంతమంది సెలబ్రిటీస్ గురించి కూడా మీరు చెప్పారు. చెప్పాక నాలో ఎక్కడ లేని సంతోషం కలిగింది. అంటే మనం కూడా ఏదైనా కోరుకోవచ్చు అన్న సంగతి అర్థమైంది. మీ వీడియోలో ఒక చిన్న పాప కూడా అర్థం చేసుకునేలాగా చాలా బాగా చెప్తున్నారు. మీకు నా ప్రణామాలు, నాకు పాదాభివందనాలు మీకు అని చెప్తున్నారు. సో మిమ్మల్ని నేను కలవాలి అని నాకు చాలా కోరిక ఉంది. మీ దగ్గరికి రావాలి, మీ క్లాస్ జాయిన్ అవ్వాలని చాలా ఇంట్రెస్ట్ గా ఉంది. నాకు అపాయింట్మెంట్ ఇప్పించండి అంటున్నారు. షూర్ అండి, మీరు కింద నెంబర్లో కలవండి, ఫోన్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. తప్పకుండా మీరు కోరుకున్న విధంగా ఆ కంపెనీ ఎలా పెట్టాలి, ఎలా విజువలైజేషన్ చేయాలి, అవన్నీ మీరు నేర్చుకుంటారు. మోస్ట్ వెల్కమ్ అండి మహేష్ గారు. థ్యాంక్ యూ. హేమ గారు బెంగళూరు నుంచి అడుగుతున్నారు, సార్ నేను ప్రతి రాత్రి నిద్ర పట్టే వరకు మీ వీడియోలు చూస్తున్నాను. అంతకుముందు ప్రతి రాత్రి భయంతోనూ టెన్షన్స్ తోనూ కొన్నిసార్లు ఏడుస్తూ నా లైఫ్ గురించి నేను చాలా టెన్షన్ గాను, ఇంతే ఈ జీవితం అన్నట్టుగా చాలా అస్తవ్యస్తంగా బాధతో పడుకునేదాన్ని. ప్రతి రాత్రి నేను పంపించిందే నాకు తిరిగి వచ్చేది. మీ వీడియోలు చూశాక అలా రాత్రిపూట బాధపడకూడదు, టెన్షన్ పడకూడదు, సంతోషంగా మీ కోరికలను వ్యక్తం చేయాలన్న తర్వాత నేను అది ఆపేశాను. ఇంకా నాకు చాలా బాగుంది. ఇదంతా మీ వల్లే. నేను ఒక అనుకున్న రంగంలోకి వెళ్ళాలి. ఆ రియల్ ఎస్టేట్ రంగంలో ఓనర్ గా ఉండి ఆ ఇల్లు కట్టించే ఇష్టం నాకు. అది ఎలా చేయాలో నాకు ఆ క్లాస్ కావాలి. తప్పకుండా నేను మీ దగ్గర నేర్చుకోవాలని కోరుకుంటున్నాను అంటున్నారు. షూర్ అండి, మీరు ఆ నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీకు తప్పకుండా క్లాస్ చెప్పడం జరుగుద్ది. ఇంకా సత్యవతి గారు అడుగుతున్నారు, సార్ మా అబ్బాయి చెప్పిన మాట వినడు, తన ఇష్టం వచ్చినట్టు బయట తిరిగి వస్తుంటాడు. అడిగితే సీరియస్ అయిపోతూ ఉంటాడు, ఊరికి ఇరిటేట్ అయిపోతూ ఉంటాడు, ఇలా చేస్తున్నాడు, చెప్పిన మాట వినట్లేదు. దీనికి ఏం చేయాలని అడుగుతున్నారు. షూర్ అమ్మా, మీరు ఒకవేళ ఇంకా డెప్త్ గా కావాలనుకుంటే మీరు పర్సనల్ క్లాస్ జాయిన్ అవ్వచ్చు. చాలా మంది తల్లులు వాళ్ళ పిల్లల కోసమే జాయిన్ అయ్యారు, మ్యారేజ్ కోసం జాయిన్ అయ్యారు, విదేశాలు సీటు, యూనివర్సిటీలో సీటు కోసం జాయిన్ అయ్యారు, హెల్త్ కోసం జాయిన్ అయ్యారు, ఇంకా మెంటల్ టెన్షన్ ఉన్న వాళ్ళు నార్మల్ అయ్యారు. చాలా విషయాలు ఉంటాయి. హోపోనోపోనో ద్వారా ఇవన్నీ సాధ్యమవుతాయి. అది ఎలా చెప్పాలి, మీకున్న మీ పర్సనల్ గా అతను ఏమవ్వాలని కోరుకుంటున్నారు మీరు అడగలేదు. సో అతను నార్మల్ అవ్వాలి, ఆ టెన్షన్స్ పోవాలని మీరు అడిగారు.
దానికి మీరు క్లాస్ కూడా జాయిన్ అవుతానంటున్నారు కాబట్టి మీరు జాయిన్ అవ్వండి. ఇంకా మీకు డెప్త్ గా వివరంగా చెప్తాను. లేదా హోపోనోపోనో చెప్పండి. ఒకవేళ మీరు క్లాస్ వద్దనుకుంటే అతని కోసం 108 సార్లు చెప్పండి నార్మల్ అయినట్టుగా. లేదు మీకు కావాలనుకుంటే కలవండి. రాజు అడుగుతున్నారు శ్రీకాకుళం నుంచి, సార్ అసలు యూనివర్స్ అంటే ఏంటి? మీ జీవితంలో మీరు ఇంతగా అద్భుతంగా మాట్లాడడానికి, ఇంత తెలివితేటలు రావటానికి, ఇంత బాగా అర్థమయ్యేలాగా ఎన్నో వేల మందిని, లక్షల మందిని మీరు ఇన్స్పిరేషన్ చేస్తున్నారు. మేము కూడా అలా కోరుకోవచ్చా? అంత జ్ఞానం అనేది ఎలా సాధ్యమైంది? మీ మాటలు వింటుంటే వైబ్రేషన్స్ వస్తున్నాయి. నిజంగా చూడాలని ఇంకా ఎక్కువగా చూస్తుంటాను. నాలో కూడా చాలా చేంజెస్ వచ్చాయి మీ మాటలు వింటున్నప్పుడు. నేను ప్రతి రాత్రి కూడా మీ వీడియోలు చూసిన తర్వాత పడుకుంటున్నాను. అది చాలా బాగుంది. మీకు నా పాదాభివందనాలు. నేను మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను అని రాజు శ్రీకాకుళం నుంచి అడుగుతున్నారు. రాజు గారు, మీరు మీ జీవితం బాగున్నందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. ఇంకా మీరు ఏం అవ్వాలనుకుంటున్నారు దానికోసం అనంత విశ్వశక్తిని విజువలైజేషన్ చేసుకోండి. అయితే మనం జ్ఞానం కావాలని కోరుకుంటే మీకు ఒక ఉదాహరణ చెప్తాను. జ్ఞానం అనేది ఊరికే రాదు. సైంటిస్ట్ సోక్రటీస్ అని ఆయన ఉండేవారు. ఆయన దగ్గరికి ఒక కురవాడు, 18 ఏళ్ల కురవాడు, సార్ మీకు ఇంత జ్ఞానం ఎలా వచ్చింది, నాకు కూడా కావాలని పదే పదే అడుగుతూ ఉండేవాడు. ఆయన అంతగా పట్టించుకోలేదు. ఎందుకంటే జనరల్ గా అడుగుతుంటారు, అంత సీరియస్నెస్ ఉంటుందా అనేసి ఆయన నార్మల్ గా తీసుకుని పెద్దగా పట్టించుకునేవాడు కాదు. అట్లా 9 రోజులు వరుస పెట్టి ఆయన చుట్టూ తిరుగుతూ ఆపకుండా విసిగిస్తూ ఆయన అడుగుతా ఉండేవాడు. అలా ఒక రోజు సరే రా అని చెప్పేసి నది దగ్గరికి తీసుకెళ్లి మోకాళ్ళ లోతు నీళ్ల వరకు దిగిన తర్వాత అతను కూడా కుర్రను కూడా రమ్మని చెప్పి అతని జుట్టు పట్టుకుని ఆ నీళ్లలో ముంచుతాడు. తల మునిగే వరకు జస్ట్ ఒక ఫ్యూ సెకండ్స్ పాటు అట్లా ఉంచి తన ఊపిరి కోసం కొట్టుకునేంత వరకు. ఆ తర్వాత బయటకు తీస్తాడు. ఇప్పుడు నీకేమనిపించింది చెప్పు అని ఆ కుర్రవాడిని అడుగుతాడు. అతను ఏం చెప్తాడు, నాకు ప్రాణం నిలబడాలి, గాలి పీల్చాలి, నేను బతకాలని అనిపించింది, చాలా టెన్షన్ పడిపోయాను అని చెప్పాడు కదా. సో నీకు జ్ఞానం కావాలంటే కూడా నీ ప్రాణం కోసం ఎంతగా విలవెల్లాడావో ఈ జ్ఞానం కోసం, లేదా నీ జీవితం మారటం కోసం అంతగా కసిగా తపన పెట్టాలి. వేరే ప్రపంచాన్ని పట్టించుకోకూడదు. శ్వాస ధ్యాస అంతా అదే కావాలి అని చెప్పాడు. సో నాకు అర్థమైంది గురువు గారు అని చెప్పాడు. అట్లా జ్ఞానం అనేది ఊరికే రాదు. చాలా సంవత్సరాల పాటు మేము విశ్వంతో కనెక్ట్ అయ్యి నిద్రలేని రాత్రులు గడపడం అంటే మిగతా వాళ్ళు ఎవరు అది చేయకూడదు. హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. అంటే మాకు అదే ధ్యాస శ్వాస అనమాట. నిద్ర పూర్తిగా పోము, సరిపోతుంది. అయినా కానీ అనంత విశ్వశక్తి మాలోని ఆత్మ ద్వారా పునఃసృష్టి చేస్తుంది. ఆ సీక్రెట్స్ అన్ని తెలుసు కాబట్టి మిగతా వాడికి అట్లా నిద్రకపోకపోతే ఆ బాడీ చాలా ప్రాబ్లమ్స్ ఫేస్ అవ్వాల్సి వస్తుంది. ఎందుకంటే శరీరానికి కనీసం 8 గంటల నిద్ర కావాలి. లేకపోతే ఆ బాడీ రిపేర్ అవ్వదు, మైండ్ అంతా రిఫ్రెష్ అవ్వదు, మనసు సరిగా పనిచేయదు. కాకపోతే ఆ జ్ఞానులకి ఎందుకు నిద్ర పట్టదంటే విశ్వశక్తితో కనెక్ట్ అవుతూ ఏవేవో ఆ విశ్వలోకి పంపిస్తూ ఆ సరిపోయే నిద్రని సబ్ కాన్షియస్ మనసు ఇచ్చేలాగా అవన్నీ చాలా ప్రక్రియ ఉంటాయి, చేసుకుంటా ఉంటారు. మీరు కొత్తవాడు అలాంటి నిద్రలు మానేసి చేస్తే హెల్త్ ప్రాబ్లమ్స్ వస్తాయి. మీరు కోరుకోవాలి విశ్వాన్ని. నీ జ్ఞానం కోసం నేను తహతహలాడుతున్నాను, అలాంటి గురువుని నాకు చూపించమని, ఆ జ్ఞానాన్ని ఇవ్వమని మీరు అడిగితే తప్పకుండా యూనివర్స్ ఆ గురువుని మీకు చూపిస్తుంది. ఆ గురువు ద్వారా మీకు జ్ఞానం వచ్చేలా చేస్తుంది. తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి. మీరు అంటున్నారు కాబట్టి కలుస్తానని. సుమలత గారు అడుగుతున్నారు, సార్ అసలు ఎలా కోరుకోవాలి విశ్వాన్ని? మీ మాటలు వింటూ ఉంటే చాలా ఆనందంగా ఉంది. అసలు ఎంత బాగా నాలో చేంజెస్ వచ్చినాయి అంటే, నేను ఊరికే భయపడేదాన్ని. అంతకితం టెన్షన్ వచ్చేసేది, వణుకు లాంటిది వచ్చేది. తెలియకుండా నాలో ఇంకా ఈ లైఫ్ ఇంతేనా అన్నట్టుగా, ఇంకా అయిపోయింది జీవితం, ఇంకేముంది, ఇంతకు మించి మార్గం లేదని అనిపించేది. ఎప్పుడైతే మీ వీడియోలు చూస్తున్నామో మనమే ఒక మార్గాన్ని సృష్టించుకోవచ్చు అని చెప్పుకున్న తర్వాత నాలో కొత్త జీవితాన్ని జీవించవచ్చు, న్యూ లైఫ్ అనేది మనమే సృష్టించుకోవచ్చు అని అర్థమైంది. ఒక చేతిలో నేను మోసపోయాను ప్రేమ పేరుతో. అతనికి నేను కంప్లీట్ గా సరెండర్ అయినా గానీ నమ్మించి మోసం చేశాడు అంటున్నారు. దీనికి నేను క్లాస్ జాయిన్ అవ్వాలంటున్నారు. అలాగే ఎప్పుడు మీ దగ్గరికి రావచ్చు అని అడుగుతున్నారు. కింద మీరు నెంబర్లు స్క్రోల్ అవుతున్న నెంబర్లో ముందు అపాయింట్మెంట్ తీసుకోవాలండి. ఆ తర్వాత టైం అనేది ఫిక్స్ చేసుకోవాలి. సరే, మీరు మోసపోయాను అంటున్నారు. బయట ప్రపంచంలో మనం
ఆ వ్యక్తుల్ని మనం చూస్ చేసుకుంటే డెఫినెట్ గా వాళ్ళ మైండ్ సెట్ లో వేరేది రన్ అవుతూ ఉంటుంది. మనం విశ్వశక్తి ద్వారా కోరుకున్నప్పుడు అలాంటి ప్రాబ్లమ్స్ రావు. యూనివర్స్ అనుగ్రహంతో నేను అదే చెప్పాను, చాలా మందికి మ్యారేజెస్ కోసం కూడా క్లాసెస్ చెప్పాను. వాళ్ళ కోరుకున్న విధంగా అలాంటి వ్యక్తులు వచ్చారు. ఒక అబ్బాయి కోసం వాళ్ళ మదర్ క్లాస్ జాయిన్ అయ్యారు, ఒక అమ్మాయి కోసం వాళ్ళ తల్లి క్లాస్ జాయిన్ అయ్యారు. అట్లా వాళ్ళు కోరుకున్న విధంగా ఆ మ్యారేజెస్ ఎలా అడిగారో, మనం క్లాస్ ఎలా చెప్పామో అలా జరిగింది వాళ్ళకి అద్భుతాలు. అలా మీరు ఒక లైఫ్ పార్ట్నర్ ని ఎవరైనా సరే కొత్తవాడు, న్యూగా మ్యారేజ్ చేసుకునేవాడు అనుకునేవాడు తొందరపడి చేసుకోకుండా మీరు విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మీకు నచ్చిన వ్యక్తి ఎలా ఉండాలి, ఆ గుణగణాలు ఎలా ఉండాలి, క్యారెక్టర్ ఎలా ఉండాలి, ఎంత సంపద ఉండాలి, అందం ఎట్లాగా, ప్రతిదీ మీరు క్రియేషన్ బుక్ లో రాసుకుని మీకు నచ్చినట్టుగా ఆ డిజైన్ చేసుకుని నచ్చినట్టుగా విజువలైజేషన్ చేసుకుని కోరుకోవచ్చు. గురువు లేని విద్య గుడ్డిది అంటారు. గురువు లేకుండా ప్రపంచంలో ఎవరో హై లెవెల్ కి ఎదగలేదు, ఏది కోరుకున్నా రాలేదు. కేవలం ఆ గురువు ఇచ్చే సీక్రెట్స్, ఆ బ్లెస్సింగ్స్ ద్వారానే ఆ విశ్వశక్తి యొక్క ఆశీర్వాదాలు లభించాయి చాలా మంది. మీ జీవితాల్లో కూడా అద్భుతాలు జరుగుతాయి మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. ప్రకృతి, పంచభూతాలు ఇవన్నీ కూడా మనకి డబ్బు గాని, ఆహారం గాని, గాలి గాని, నీరు గాని, నిప్పు గాని, పక్షులు గాని, జీవరాశులు గాని ఈ ప్రపంచం అంతా సహకరించాలంటే అనంత విశ్వశక్తిలో మీకు ఆల్రెడీ నేను చెప్పాను, ఈ భూమి అనే గ్రహం ఆ విశ్వంలో ఒక బాల్ కింద తిరుగుతుంది. ఇంతే సైజులో చంద్రుడు కూడా తిరుగుతున్నాడు. సూర్యుడు దీనికంటే 10 రెట్లు 1,00,000 రెట్లు పెద్దది. ఇంకా అనేక గ్రహాలు, లక్షలాది నక్షత్రాలు, కోట్లాది నక్షత్రాలు అన్ని ఉన్నాయి. కానీ ఇంకా స్పేస్ చాలా ఉంది విశ్వంలో. పైకి చూడండి. అలాంటి పెద్ద విశ్వశక్తితో మనం కనెక్ట్ అవుతున్నాం. ఎటువంటి ప్రాబ్లం అయినా సరే మీరేం కోరుకున్నా జరిగి తీరాల్సిందే. కాకపోతే మీ ఆత్మను నమ్మించాలి, మీరు నమ్మాలి. అంత నమ్మకంతో, పూర్తి విశ్వాసంతో ఆ విశ్వశక్తిలో తలమునకలు అయిపోవాలి. చిన్న అనుమానం కూడా రాకూడదు. అలాంటి మీరు నేర్చుకున్నప్పుడు మీ జీవితంలో అద్భుతాలు జరుగుతాయి. ఇక్కడ ఒక బైబిల్ గ్రంథంలో ఒక వాక్యం ఉంది. ఏమని? నీలో ఆవగింజన్నంత విశ్వాసం ఉంటే ఆ పెద్ద పర్వతం, ఆ కొండ సముద్రంలో పడమంటే పడుతుందని చెప్పేసి 10,000 సంవత్సరాల క్రితం రాయబడిన గ్రంథంలో ఉంది. భగవద్గీతలో ఏముంది? యద్భావం తద్భవతి. నువ్వు నమ్మితే ఏదని ఆలోచిస్తావో, నువ్వు ఏమని అనుకుంటావో అది జరుగుతుందని ఉంది. ఖురాన్ లో ఏముంది? నువ్వు ఆల్రెడీ కలిగి ఉన్న వాటికి కృతజ్ఞతలు చెప్పకపోతే నీవు శిక్షకు గురవుతాయవను. చూడండి, అన్ని మంచివే చెప్తున్నాయి, ఎక్కడ వ్యతిరేకత లేదు. అంతా ఒకటే, దైవత్వం అంతా ఒకటే. వివిధ రూపాల్లో ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో అప్పటి మనుషులు, మన తాత ముత్తాతలు, మనం ఇప్పుడు చదువుకున్న టెక్నాలజీ మన చేతికి వచ్చింది. మరి 100 ఏళ్ల క్రితం, 200 ఏళ్ల క్రితం అప్పుడెప్పుడు ఎవరు చదువుకోలేదు. చదువుకోని వాళ్ళు అప్పుడు ఆ దేవుళ్ళని రకరకాలుగా ఏ మతానికి సంబంధించినటువంటి వాళ్ళు ఆ మతాన్ని, దేవుడిని పూజిస్తూ వచ్చారు. వాళ్ళు స్వయంగా దేవుడిని చూసారా అంటే చూడలేదు. ఎందుకని? అసలు వాళ్ళు చదువుకోలేదు. ఒక శిల్పి ఒక రాయిని చెక్కి ఆ రాయిని చూపిస్తే పూజించారు. నిజంగా ఆయన చూశారంటే వీళ్ళెవరు చూడలేదు. క్రైస్తవులు జీసస్ చూడలేదు, అలాగే ముస్లిం సోదరులు అలానే డైరెక్ట్ గా చూడలేదు, అలాగే మన హిందూ మత సోదరులు డైరెక్ట్ గా దేవుణ్ణి చూడలేదు. ఇంకా వేరే మతస్థులు, జైన్లు, ఇంకా బుద్ధులు, వీళ్ళంటే వాళ్ళు ఎవరు చూడలేదు. 200-300 సంవత్సరాల క్రితం అసలు చదువుకోలేదు, జ్ఞానమే లేదు. ఒక ఫ్లైట్ ఎక్కాలని, ఒక షిప్ ఎక్కాలని, క్రూయిజ్ షిప్ ఎక్కాలని, ఒక విమానంలో ప్రయాణించాలని, లేకపోతే ఒక లగ్జరీగా జీవించాలని, ఒక బెంజ్ కార్ కొనుక్కోవాలని, దాంట్లో వెళ్ళాలని, ఒక 7 స్టార్ నక్షత్ర హోటల్లో లంచ్ చేయాలని, ఇలాంటి ఏమీ తెలియదు. వాడు నడకతో ఎక్కడికి వెళ్ళి నడిచి వెళ్ళేవాడు. అప్పట్లో సైకిళ్ళు కూడా లేవు. 200-300 సంవత్సరాల క్రితం వాడు చెప్తూ ఉంటారు రాసిన చోట్ల. చదివే లేదు. అలాంటి వాడు దేవుణ్ణే చూడలేదు. మతం ఏంటో తెలియదు. ఎవరు అనుసరించారు. అందుకని మనం అంతా ఒకటిగా ఉండాలి తప్ప మత విద్వేషాలు ఉండకూడదు. ఎవరిని మనం వేలెత్తి చూపించకూడదు, ఎవరిని విమర్శించకూడదు. ఎందుకంటే మీరు ఇక్కడ ఉన్నంత కాలం 100 ఏళ్ల పాటు అందరితో ఐక్యమత్యంగా ఉండాలి. ఇప్పుడు దేవుడు అనే శక్తి ఆయన నిరూపించుకుంటాడు. మనం అండగా ఉంటేనే దేవుడికి శక్తి వస్తుందా చెప్పండి? మనల్ని పుట్టించిన దేవుడికి ఆయన ఎవరో అనేది ఆయన నిరూపించుకోవటం వచ్చు. మన మీద ఆధారపడి నువ్వు నాకు ఓటేస్తేనే, నా పక్కన నిలబడితేనే నాకు పవర్ వస్తుంది, లేకపోతే వీళ్ళందరూ నంబరు, నువ్వు చెప్పకపోతే అంటాడా దేవుడు? చెప్పండి. మనం అజ్ఞానంతో విద్వేషాలు రెచ్చగొట్టి
నా దేవుడు గొప్పవాడని కొంతమంది, వాళ్ళ దేవుడు గొప్పవాళ్ళు కొంతమంది. దేవుళ్ళు ఎవరు కూడా మిమ్మల్ని మీరు గొడవ పడి మిమ్మల్ని మీరు నాశనం చేసుకోండి చెప్పలేదు. ఒక శక్తి నడిపిస్తుంది విశ్వవ్యాప్తంగా, ఒకటే శక్తి. ఆయా ప్రాంతాల్లో, ఆయా దేశాల్లో, ఆయా మూఢ నమ్మకాల ప్రకారం ఒక రాయిని వాడు సృష్టించుకుని ఆ మనిషి చెక్కాడు. రాయి కూడా దేవుడు డైరెక్ట్ గా వచ్చి చెక్కలేదు, ఒక శిల్పి చెక్కాడు. ఆ చెప్పిన మనల్ని కూడా శిల్పే చెప్తాడు, మన పక్కనుంటే యాస్టీస్ గా, అంత నైపుణ్యం ఉన్న శిల్పి. కాబట్టి మనం అజ్ఞానంతో అందరం ఐకమత్యంగా ఉండకోకుండా ఈ దేవుడు గొప్ప అని చెప్పేసి వీళ్ళు వాళ్ళ మీద దాడి చేయటం, వాళ్ళు వీళ్ళ మీద దాడి చేయటం, ఇది అవివేకం అంటున్నారు. మీరు సోదర భావంతో, ఐకమత్యంతో ప్రేమగా ఉండండి. మీరంతా ఈ భూమి మీద జన్మించారంటే ఒక శక్తితో కనెక్ట్ అయి ఉన్నారు. మీరు ప్రేమ స్వరూపులు. విద్వేషాలు రెచ్చగొట్టుకోవద్దు. దేవుడు ఎవరైనా సరే మీరు యాక్సెప్ట్ చేయండి, అందరినీ గౌరవించండి. ఇప్పుడు ఒక వ్యక్తి ఉన్నాడు, తన నచ్చిన ఒక సినిమా యాక్టర్ ని అభిమానిగా ఉంటాడు. ఈ వ్యక్తి మరొకరిని కోరుకుంటాడు. ఈ అభిమానము, ఇష్టం వేరు, మీ ఇద్దరి మధ్య రిలేషన్ వేరేగా ఉండాలి తప్ప వాళ్ళ కోసం మీరు కొట్టుకుని ప్రాణాలు పోయేలాగా అలాంటి మైండ్ సెట్ లేకుండా, మెచ్యూరిటీ లేకుండా బిహేవ్ చేయవద్దు అంటున్నారు. ఒక గ్రంథాల్లో కూడా ఏం రాయబడుతుంది, మనమంతా వన్నెస్ అంటారు, అంటే అంతా ఒక్కటే. ఏదో ఒక శక్తి నడిపిస్తుందామండి. అప్పుడు ఆయన వెంకటేశ్వర స్వామి అనుకుంటారా, జేసస్ అనుకుంటారా, సాయిబాబా అనుకుంటారా, లేకపోతే ఇంకా అల్లా అనుకుంటారా, మీరు ఏదైనా పేరు పెట్టుకోవచ్చు. మీకు నచ్చిన దేవుణ్ణి మీరు పూజించవచ్చు. అవతల అలాగే మన ఫ్రెండ్ అనే వ్యక్తికి తనకి కొన్ని హక్కులు ఉంటాయి. నాకు పలానా దేవుడు అంటే ఇష్టం అన్నప్పుడు ఆ ఇష్టానికి మనం వ్యతిరేకించకూడదు ఆ వ్యక్తిని. ఓకే, నీకు నచ్చిన దేవుడిని నువ్వు పూజించుకో, మన ఇద్దరు హ్యాపీగా ఉందా అని చెప్పాలి. ఆ దేవుళ్ళ కోసం మీరిద్దరు కొట్టుకు చావటం ఎందుకు? మీ ఇద్దరు మతాల మధ్య ఆ ఊళ్ళో ఆ గొడవలో ఆ ఐక్యమత్యం లేకుండా, ప్రేమ లేకుండా ఇలా ఎందుకు ఉండాలి? దే హ్యావ్ రైట్స్. ఒకరు వెంకటేశ్వర స్వామి అంటారు, ఒకరు సాయిబాబా అంటారు, ఒకరు అయ్యప్ప స్వామి అంటారు, మరొకరు వినాయకుడు అంటారు, మరొకరు మేరీమాత అంటారు, మరొకరు జేసస్ అంటారు, మరొకరు అల్లా అంటారు. ఎవరైనా ఎవరి కాళ్ళకే ఒకటే శక్తి నడిపిస్తుంది అంతా కూడా. కాకపోతే మనం దేవుడి పక్కన నిలబడి పోరాడాల్సిన అవసరం లేదు. ఎందుకంటే ఆయనకి మహోన్నతమైన శక్తి ఉంది. తనని తాను సరైన సమయంలో నిరూపించుకుంటాడు. మనం ఎందుకు, మనల్ని పుట్టించిన ఆ దేవుడి కోసం మనం కొట్టుకోమని దేవుళ్ళు ఎవరో చెప్పలేదు. మీకు నచ్చిన శక్తిని మీరు పూజించవచ్చు. సర్వం ఆయనే అనుకోవచ్చు, ఆయనే విశ్వం అనుకోవచ్చు. అలాగే మీ ఫ్రెండ్ పక్కింట్లో ఉంటున్నా సరే వాళ్ళకి నచ్చిన ఆ దేవుడిని పూజిస్తున్నప్పుడు మీ ఇద్దరి మధ్య దే హావ్ రైట్స్. వాడు ఎవరి హక్కులు వాళ్ళకుంటే అని మీరు గౌరవప్రదంగా ఉండాలి. వారి యొక్క పండగకి మీరు వాళ్ళకి ఇవ్వాలి, మీ పండగకి వాళ్ళు ఇచ్చుకోవాలి. ఈ రిలేషన్ బాగుండాలి తప్ప నేను ఈ వ్యక్తినే పూజిస్తున్నాను, నువ్వు కూడా పూజించాలని భయం గొలిపేలాగా, లేకపోతే ఇబ్బందికరంగా, శాడిజంగా మనం ఆ వ్యక్తి మీద అట్లాంటి ఆరోపణలు చేయకూడదు. వాళ్ళ దేవుణ్ణి మనం ఆ విధంగా మాట్లాడకూడదు. ఎందుకంటే మనం మానవ జన్మ తీసుకున్నాం. ఇక్కడ ఈ మనలోని ఆత్మ ఏం చెప్తుంది? ప్రేమతో ఉండండి, అద్భుతాలు చూడండి, సోదర భావం, ప్రేమ, ఆప్యాయత, ఇచ్చిపుచ్చుకోవటాలు. ఒక 100 ఏళ్ల పాటు మీరు అద్భుతంగా కలిసి జీవించండి. మీ మనసులో ఎలాంటి విద్వేషాలు ఉండకూడదు. సమాజం అంతా శాంతియుతంగా ఉండాలని అల్లకొల్లాలు సృష్టించకూడదు. ఒక సమాజంలో కుదిరితే మంచి చేయాలి. ఇక్కడ ఏ దేవుడు గొప్ప తక్కువ అలాంటివి మాట్లాడొద్దు. మనం మన దేవుడు గొప్ప అనుకున్నప్పుడు ఆ దేవుడిని మీరు ప్రేమగా పూజించండి. వాళ్ళు ఎవరిని ప్రేమిస్తారో వాళ్ళకి వదిలిపెట్టేయండి. సో మీరు ఆ చేసుకునే ఫంక్షన్ కి వాళ్ళు ఇన్వైట్ చేయండి, మిమ్మల్ని వాళ్ళు ఇన్వైట్ చేసి రిలేషన్ పెంచుకోవాలి తప్ప ప్రేమని కట్ చేసి విద్వేషాలు రెచ్చగొట్టి ఆ మత విశ్వాసాలని దెబ్బ కొట్టే పనులు చేయకూడదు. ప్రతి మతం మంచే చెప్తుంది. వారి పండక్కి మీరు వాళ్ళకి విషెస్ చెప్పండి, వీరి పండక్కి మీరు విషెస్ చెప్పండి. నేను అందుకే దసరా రోజు కూడా వీడియో చేశాను, క్రిస్మస్ రోజు కూడా వీడియో చేశాను. ఎవరి పండగ అయినా సరే మనం శుభాకాంక్షలు చెప్పాలి. దీన్ని మనం ఒక ఇదిగా తీసుకెళ్ళకూడదు. ప్రేమని పంచాలి. ఎవరి పండగకి వాళ్ళకి మనం ఒక విషెస్ చెప్పాలి, గ్రీటింగ్స్ చెప్పాలి. పుట్టినరోజుకి ఎలా చెప్పుకుంటాం అట్లా ప్రేమను నింపుకోండి. శక్తి ఒకటే. మీరు అడిగారు యూనివర్స్ అంటే ఏంటని చెప్పేసి, యూనివర్స్ అంతటా ఉంది, మీలోనూ ఉంది, ఆత్మ రూపంలో ఉంది. వారి భగవంతుడి రూపంలో కూడా ఆ యూనివర్సే ఉంటుంది. ఎంత అంతటా వన్నెస్ అంటాం, మనం అంతటా ఒక్కటే. ఇక్కడ ప్రేమని మాత్రమే రిలీజ్ చేయండి. ఎందుకంటే మన ఆత్మ ప్రేమనే కోరుకుంటుంది. ఆ ఆత్మ ప్రేమ అనే అయస్కాంత క్షేత్రంతో నింపబడినప్పుడు ఈ ప్రపంచంలో అన్నిటిని ఆకర్షిస్తుంది. మనం విద్వేషంతో, పగతో, కోపంతో ఉండిపోతే ఈ యొక్క ఆత్మ ఏం చేస్తుంది? వ్యతిరేకతను సృష్టిస్తుంది. అంతా వ్యతిరేకమైపోతుంది. మనకి ప్రకృతి సహకరించదు,
పక్షులు సహకరించవు, డబ్బు రాదు, అనుకున్నది ఏది జరగదు, మొత్తం రివర్స్ అయిపోతుంది. కేవలం ఆత్మ ప్రేమను కోరుకుంటుంది. ఆ ప్రేమను నింపినప్పుడు ఈ ప్రపంచం అంతా మనకి మోకరిల్లుతుంది అంటుంది యూనివర్స్. డియర్ ఫ్రెండ్స్, ఇంకా అనేక మంది కొన్ని క్వశ్చన్స్ అడిగారు. దీర్ఘకాలిక అనారోగ్యంతో బాధపడుతున్నారు, మంచాన ఉన్న వాళ్ళ కోసం ఏమైనా చేయొచ్చా అని చెప్పేసి లత అడుగుతున్నారు, వరంగల్ నుంచి. ఓకేనండి, మీరు వారి కోసం హో పోనో పోనో ప్రేయర్ చెప్పండి. సో దీనికి ముందు ఆయన బాగుండి ఉంటారు కదా, హ్యాపీగా ఉండి ఉంటారు, మంచాన్ని కాకుండా గతంలో తను హెల్దీగా ఉండి ఉంటారు. దాన్ని మీరు తలుచుకుని అలా ఉన్న స్థితిని ఊహించుకుని ఆయన కోసం మీరు 108 సార్లు ఆయన సారీ ఆయన ఫోటో చూస్తూ, లేదా ఆయనకి మీ దగ్గరలో ఉంటే ఆయన చూస్తూ కూడా చెప్పొచ్చు, లేదా ఆయన నొసటి మీద చేసి చెప్పొచ్చు, చేతులు ఇలా ఉంచి చెప్పొచ్చు. దానికి ముందు మీరు విశ్వంతో కనెక్ట్ అయ్యి థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పి ఆ ప్రేయర్ స్టార్ట్ చేయండి. అట్లా 108 సార్లు చెప్పండి, ఉదయం సాయంత్రం. తప్పకుండా మంచి ఫలితాలు ఉంటాయి. అంటే మీకు ఆయన బాగున్న స్థితి మాత్రం కనిపించాలి, అలా చేయండి. లేదు అంటే మీరు ఫోన్లో కాంటాక్ట్ చేయండి. వాణి గారు అడుగుతున్నారు నెల్లూరు నుంచి. సార్, నాకు ఎప్పటి నుంచో ఓన్ గా సెటిల్ అవ్వాలి, నేను సొంతంగా ఎదగాలని ఉంటుంది. ఒక బొటిక్ పెట్టుకుని, లేకపోతే ఇంకా ఏదైనా మనం ఏది పెట్టాలో విశ్వాన్ని అడగొచ్చా అని అడుగుతున్నారు. అంటే మీరు బిజినెస్ ఏం పెట్టాలి, ఆ విశ్వశక్తిని ఎట్లా అడగాలని అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీకు మీ ఆత్మతో మీరు మాట్లాడిన ప్రతి నైట్ కూడా ఏ రంగం అయితే నేను రాణిస్తాను, రాబోయే రోజుల్లో నా భవిష్యత్తు ఎలా ఉంటుంది మీ ఆత్మకు తెలుసు, మీరు అడగండి. మీరు అన్నారు మీరు కలవచ్చా అని. ఓకే, మీరు అట్లా బిజినెస్ లో మీకు బిజినెస్ క్లాస్ తీసుకోవచ్చు, ఇంకా విశ్వ రహస్యాలు తెలుసుకుంటారు, విశ్వ నియమాలు తెలుసుకుంటారు, ఎలా చేయాలో ఎలా చేయకూడదు అనేక విషయాలు తెలుసుకుంటారు. క్రియేషన్ బుక్ లో రాసుకోవటం దగ్గర నుంచి, విజువలైజేషన్ దగ్గర నుంచి, మెడిటేషన్ దగ్గర నుంచి చాలా విషయాలు నేర్చుకుంటారు. మీరు కాంటాక్ట్ చేయండి, లేదా మీకు మీ ఆత్మతో మీరు మాట్లాడైనా సరే. అలా ఇంకా డెప్త్ గా కావాలంటున్నారు కాబట్టి మీరు కుదిరితే మీరు కింద నెంబర్ లో స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. ప్రత్యూష అడుగుతున్నారు, సార్ ఏమైనా పర్సనల్ విషయాలు చెప్పాలంటే ఎట్లాగా? ఓకే, మీరు పర్సనల్ విషయాలు అంటున్నారు కాబట్టి మీరు ఫోన్ లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి, లేదా మీరు వాట్సాప్ లో మెసేజ్ చేయండి విడిగా. అందరితో పాటు చూసేలాగా చేయలేకపోతే అది పర్సనల్ విషయాలు అంటున్నారు కాబట్టి మీరు పర్సనల్ క్లాస్ అయినా తీసుకోవచ్చండి. ఆ కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి, లేదా మీరు క్లాస్ వద్దు అనుకుంటే వాట్సాప్ లో మెసేజ్ చేయండి. మీకు ఎట్లా నచ్చితే అట్లా చేయండి. సార్, మా అబ్బాయిని యుఎస్ పంపించాలని నా కోరిక. అయితే ఆ యుఎస్ కు సంబంధించినటువంటి విషయాల్లో ప్రతిసారి ఫెయిల్ అవుతున్నాడు, తను సక్సెస్ కావట్లేదు అంటున్నారు. మేము మా అబ్బాయి కోసం క్లాస్ జాయిన్ అవ్వచ్చా? లక్ష్మి గారు అడుగుతున్నారు గుంటూరు నుంచి. సో లక్ష్మి గారండి, మీరు మీ అబ్బాయి కోసం మీరు జాయిన్ అవ్వచ్చు. మీరేమన్నారు, మీ అబ్బాయి మాట వినడు అంటున్నారు, నమ్మడు అంటున్నారు. ఓకే, మనకి క్లాసెస్ కి మదర్సే జాయిన్ అయ్యారు. యుఎస్ పంపించడానికి, యూకే పంపించడానికి, కెనడా పంపించడానికి చాలా మంది ఆ విధంగా సక్సెస్ అయ్యారు. అంటే కొన్ని నెగటివ్స్ అడ్డుగా ఉండటం ద్వారా వాళ్ళలో సబ్ కాన్షియస్ మనసులో ఆ చిన్ననాటి నుండి చాలా లక్షల్లో బ్లాక్స్ పెరిగిపోతూ ఉంటాయి. కొన్ని చూడకూడని, కొన్ని నమ్మకూడని, నమ్మటం, ఫ్రేమ్స్ ఏర్పడిపోయి ఇప్పుడు ట్రై చేస్తున్న అన్నిట్లో ఫెయిల్ అవుతూ ఉంటారు. ఆ బ్లాక్స్ వల్ల అలా జరుగుతూ ఉంటాయి. మీరు తప్పకుండా క్లాస్ జాయిన్ అవ్వండి, మీకు ఆ రెమెడీస్ అన్ని చెప్పడం జరుగుద్ది. దానికి ఏం చేయాలో ఆ విజువలైజేషన్ దగ్గర నుంచి క్రియేషన్ బుక్ లో రాసుకోవటం ఎట్లాగా, ప్లస్ ఆ హీలింగ్ ఎలా అనేది బ్లాక్స్ పోవటానికి అన్ని చెప్పడం జరుగుతుంది. కింద నెంబర్ లో కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకుని క్లాస్ మీరు బుక్ చేసుకోండి. ఆ తర్వాత చిన్నస్వామి బెంగళూరు నుంచి అడుగుతున్నారు, సార్ నాకు మెడిటేషన్ అంటే చాలా ఇష్టం. 7 సంవత్సరాల నుంచి నేను మెడిటేషన్ చేస్తున్నాను. నేను బలహీనంగా తయారయ్యాను. డబ్బు అనేది ఉన్నది కూడా నాకు పోగొట్టుకుంటున్నాను. మరి మెడిటేషన్ చేస్తే అన్ని వస్తాయి అంటారు కదా, మీరు ఏ మెడిటేషన్ పెడితే ఆ మెడిటేషన్ చేయకూడదని ఒక వీడియోలో చెప్పారు. నాకు అదే ఇప్పుడు అర్థమైంది. నేను చేస్తున్నది రాంగో రైటో, ఆ మెడిటేషన్ నేను రాంగ్ చేస్తున్నాను అనమాట అని ఇప్పుడు నాకు అర్థమైంది. నాకు తెలియచేయగలరు, మీ క్లాస్ నేను జాయిన్ అవ్వాలి అంటున్నారు. ఓకేనండి, మీరు క్రింద స్క్రోల్ అవుతున్న నెంబర్ లో కాంటాక్ట్ చేయండి. మనకి కావాల్సిన మెడిటేషన్ చేయాలండి. మనం ఈ ప్రపంచంలో ఇహలోక సంబంధం మీద ఆశ వద్దు అనుకున్నప్పుడు ఆ టైప్ మెడిటేషన్ చేయాలి.
మనం ఈ ప్రపంచంలో ఒక రాజుగా బతకాలి, ఇతరులకు ఎంప్లాయ్మెంట్ ఇవ్వాలి, సంపదతో, డబ్బుతో, ఆరోగ్యంతో జీవించాలన్నప్పుడు దానికి సంబంధించిన మెడిటేషన్ చేయాలి. ఇలాంటివి ఉంటాయి. కొందరు నీలో నన్ను ఐక్యం చేసుకో అన్నట్టుగా ఆ మెడిటేషన్ చేస్తుంటారు, అందువల్ల ఉన్నాయని వెళ్ళిపోతా ఉంటాయి. ఇక్కడ ఆ అర్థం చాలా విషయాల్లో చాలా మందికి తెలియదు. ఎలాంటి మెడిటేషన్ చేయాలి, ఎవరో చెప్పారు మెడిటేషన్ చేస్తున్నాను, కొందరు మ్యూజిక్ పెట్టుకుని ఎంజాయ్ చేస్తుంటారు, మరి రోజు మ్యూజిక్కే వచ్చింది వాళ్ళకి. అందుకనే గురువు లేని విద్య గుడ్డిది అంటారు. గురువు లేకుండా చేస్తే ఆ చిన్న చిన్న పొరపాట్లే, ఆ కరెక్షన్స్ కి లైఫ్ మారిపోద్ది. చాలా మంది అంటూ ఉంటారు, అసలు ఈ చిన్నది నేను ఎట్లా గ్రహించలేకపోయాను, ఈ చిన్న అడ్డానికి నేను ఎందుకు నాకు థాట్ రాలేదు అంటారు క్లాసెస్ లో. అదే మరి, అందుకనే గురువు పాత్ర చాలా ఇంపార్టెంట్. ఇక్కడ డైరెక్ట్ గా యూనివర్స్ ఎవరి దగ్గరికి రాదు, గొప్ప గొప్ప జ్ఞానుల్ని ఎన్నుకొని ఈ విశ్వంలోకి వదిలిపెడుతుంది. ఆ జ్ఞానాన్ని అందరికీ ఇవ్వదు. అందువల్ల మీకు వీలైతే మీరు కాంటాక్ట్ చేయండి. మీరు అంటున్నారు కదా కాంటాక్ట్ చేయాలని, లేదా మీరు మెడిటేషన్ చేసుకోండి. అలాంటి మెడిటేషన్లు కాకుండా మీకు ఏ మెడిటేషన్ కావాలో చెప్పడం జరుగుద్ది. ఒకవేళ మీలో బ్లాక్స్ ఉన్నాయంటే అవి ఎలా క్లీన్ చేసుకోవాలి, ఎలా క్లీన్ అవుతాయి, దానికి ఏం చేయాలి, రెమెడీస్ అన్ని కూడా మీకు చెప్పడం జరుగుతుంది. తర్వాత సత్యనారాయణ గారు కాకర్లపాడు. సార్, నేను వ్యవసాయం చేస్తుంటాను, లీజుకు తీసుకుని కూడా చేస్తుంటాను. నా సొంత పొలం 10 ఎకరాలు ఉంది, మరొక 50 ఎకరాలు నేను లీజుకు తీసుకుని చేస్తున్నాను. మొదట్లో నాకు పంట బాగానే వచ్చింది, తర్వాత నాకు లాస్ అవుతున్నాను, పంట పండట్లేదు. దాంతో డిప్రెషన్కి వెళ్ళిపోతున్నాను. నాకు ఏం చేయాలో చెప్పండి అని అడుగుతున్నారు. మీరు మొదట్లో ఉన్న మైండ్ సెట్ ని తర్వాత కొనసాగించుకోకుండా మీరు ఈ లీజుకి తీసుకున్న తర్వాత మీరు భయపడి ఉంటారు. ఎందుకని ఆ లీజ్ అమౌంట్ కట్టాలి కదా 50 ఎకరాలకి. ఆ పంట పండకపోతే నేను లీజ్ ఎటా కట్టాలని భయాన్నో ఏదో వ్యక్తం చేస్తుంటారు. మరి మీరు ఏం భయపడ్డారో అదేం చెప్పలేదు. లాస్ వస్తుంది అంటున్నారు. లాస్ ఎందుకు వస్తుంది? వేరే పొలాల్లో ఎవరైనా లాస్ అయిన వార్తలు మీరు విన్నారా? ఎవరైనా నష్టపోయి మీరు చూసారా? ఇలాంటి ఏదో మీ సబ్ కాన్షియస్ మనసు మీరు చూపించి ఉంటారు. అందుకని మీరు భయాన్ని వదిలిపెట్టండి. నాకంతా మంచిగా జరుగుద్దని చెప్పండి, ధైర్యంగా ఉండండి. కుదిరితే మీరు నాతో కాంటాక్ట్ చేయండి, నేను చెప్తాను. ఇంకా పర్సనల్ గా కొన్ని అనేక విషయాలు ఉంటాయి. ఇంకా నా చిన్న కుమారుడు చాలా అలర్ట్ చేస్తుంటాడు, గొడవ చేస్తుంటాడు, చెప్పిన మాట వినడు. నాకు ఆ పిల్లవాడితో చాలా తలనొప్పిగా ఉంది, ఇరిటేషన్ వస్తుంది. మీరు కోపపడకూడదు, ప్రశాంతంగా ఉండాలని చెప్తూ ఉంటారు. ఇలాంటి వ్యక్తులతో మరి పిల్లాడు మనస్తత్వం మారేది ఎలాగే, తన కోసం ఏం చేయాలని అడుగుతున్నారు దేవి గారు, తూర్పుగోదావరి జిల్లా కాకర్. అది మాకు అర్థం కాలేదండి ఊరి పేరు. ఓకే, ఎనీవే మీ బాబు కోసం అడిగారు. సో మీ బాబు అల్లరి చేస్తున్నారని మీరు ఇరిటేట్ అవుతున్నారు కదా, ప్రతిరోజు రోజు అదే తలుసుకుంటున్నారు కదా. మీరేం చేయాలి? మీ బాబు మీకు ఎలా ఉండాలి, ఎలా ఉంటే మీకు ఇష్టం, అలా ఉన్న స్థితిని చూడండి. మీరేం చేస్తున్నారు? వీడు అల్లరి చేస్తున్నాడని మీ ఇంట్లో వాళ్ళకి ఎవరికొకరికి చెప్తున్నారు డైలీ. వీడు గోల తట్టుకోలేకపోతున్నానండి, నాకు తలనొప్పి వస్తుంది అని చెప్తున్నారు. అదేమవుతుంది? అఫర్మేషన్స్ అవుతున్నాయి. ఆ మాటలు విశ్వంలోకి వెళుతున్నాయి. నీ బాబు ఎలా ఉంటే మీకు ఇష్టం, అలా ఉన్నాడు, థ్యాంక్ యూ యూనివర్స్ అని చెప్పండి. అల్లరి చేస్తున్నాడనే మాటలు ఆపేయండి. ఇక నుంచి ఎవరితో చెప్పొద్దు, కంప్లైంట్ చేయొద్దు. వాడు అల్లరి చేస్తున్నాడంటే హెల్దీగా ఉన్నాడని అర్థం. కామ్గా గోడ కత్తుకున్నట్టు ఇట్లా కూర్చుని ఉన్నాడు అనుకోండి, కామ్గా, ఏదో రోగం ఉందని అర్థం. అంటే యాక్టివ్గా ఉన్నవాళ్ళు అలర్ట్ చేస్తారు. అయితే మీరు ఎలా కోరుకోవాలి? చాలా డీసెంట్ గా, ఒద్దికగా, చెప్పిన మాట వింటున్నాడు, చాలా ఇష్టంగా ప్రవర్తిస్తున్నాడు, మీకు ఎలా నచ్చుతున్నాడో అలా ప్రవర్తిస్తున్నట్టుగా మీరు విశ్వంలోకి పంపించండి. ఈ రోజు నుంచి కంప్లైంట్ చేయడం ఆపేయండి. ఆ వ్యతిరేకతే పంపిస్తున్నారు మీరు. యూనివర్స్ ఏమనుకుంటుంది, ఓహో వీడు ఇంకా బాగా అలర్ట్ చేయాలని విశ్వం ఆ విధంగా వాడి బ్రెయిన్ ని ఇంకా అలర్ట్ పెంచుతుంది అనమాట. మీరు దాన్ని బాధపడుతూ డిప్రెషన్కి వెళ్ళిపోతూ అవే పంపిస్తున్నారు. అది ఆపేయి, నేను చెప్పినట్టు చేయి. ఓకే, ప్రమీళ గారు న్యూ జెర్సీ నుంచి అడుగుతున్నారు. సార్, నేను మ్యారేజ్ చేసుకోవాలనుకుంటున్నాను. మీరు చెప్పారు కొత్తగా మ్యారేజ్ చేసుకునేటప్పుడు బయట సంబంధాలు, చుట్టాలు లేకపోతే తెలిసిన వాళ్ళ సంబంధాలు డైరెక్ట్ గా చూసుకోకుండా ఆ విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మీకు ఎలాంటి వ్యక్తి కావాలో కోరుకోండి అని చెప్పారు.
సో నేను న్యూజెర్సీలో ఉంటాను, మీతో ఎలా కాంటాక్ట్ చేయాలి, మీతో నేను వీడియో కాల్ ద్వారా క్లాస్ తీసుకోవాలనుకుంటున్నాను, నాకు వివరాలు తెలియజేయగలరు అంటున్నారు. సో కింద స్క్రోల్ అవుతున్న నెంబర్లు ఉన్నాయి కదండి, వాటిలో మీరు కాంటాక్ట్ చేయండి, అపాయింట్మెంట్ తీసుకోండి. మీకు ఆ మ్యారేజ్ గురించి వీడియో కాల్ ద్వారా మీకు క్లాస్ చెప్పడం జరుగుద్ది. మన అమెరికాలో ఉన్న వాడికి చాలా మందికి వీడియో కాల్ ద్వారా క్లాస్ చెప్పాం. మీరు కోరుకున్న విధంగా ఎలాంటి వ్యక్తిని కోరుకోవాలో మ్యారేజ్ పరంగా మీకు అన్ని తెలియచేయడం జరుగుద్ది. తప్పకుండా మీరు కాంటాక్ట్ చేయండి. యూకే నుంచి శ్రీనివాసరావు గారు అడుగుతున్నారు, సార్ లా ఆఫ్ అట్రాక్షన్ అంటే ఈ మధ్య మనకు తెలుస్తుంది, అది అంతకితం 100 ఏళ్ల క్రితమే ఉందని చెప్తున్నారు, అది ఉపయోగించుకునే చాలా దేశాలు హై లెవెల్లో ఉన్నాయి అని చెప్పి తెలుస్తుంది. సో మరి దీన్ని ఉపయోగించుకుని మనం ఏ స్థాయికైనా ఎదగొచ్చు అని అంటున్నారు. నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. ఓకేనండి, మీరు కింద నెంబర్లో కాంటాక్ట్ చేసి అపాయింట్మెంట్ తీసుకోండి. మీరు అడిగిన దానికి ఏంటంటే, ఇప్పుడు చెప్పులు కుట్టుకుని అబ్రహాం లింకన్ అమెరికా అధ్యక్షుడు అయ్యాడు లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాత. అలాగే హాలీవుడ్ యాక్టర్ ఆర్నాల్డ్ కూడా అంతే, గేదెలను కాసుకునే వ్యక్తి ఇప్పుడు బిజీ స్టార్ అయ్యాడు. అలాగే మన ఇండియాలో జిఎంఆర్ గ్రూప్ అధినేత, ఆయన కూడా ఏ డబ్బులు లేవు, లా ఆఫ్ అట్రాక్షన్ నేర్చుకున్న తర్వాతే వ్యాపారవేత్తగా ఎదిగాడు. చాలా రీజన్స్ ఉన్నాయి. మీరు చెప్పింది నిజం, 100 ఏళ్ల క్రితమే యూకే, యుఎస్ అన్ని కంట్రీస్ కూడా చాలా వరకు ఆ లా ఆఫ్ అట్రాక్షన్ ద్వారానే అంత స్థాయికి ఎదిగారు. అది వాస్తవం. మీరు అనుకున్న స్థాయికి మీరు వెళ్తారు, మీరు నమ్మినప్పుడు, మీలో నెగిటివ్స్ లేకుండా పూర్తి విశ్వాసంతో నమ్మకంతో మీరు నేర్చుకున్నప్పుడు అద్భుతాలు జరుగుతాయి. మీరు ఏం కోరుకుంటున్నారో చెప్పలేదు, మీ క్లాస్ అడిగారు కాబట్టి మీరు ఆ క్లాస్ అనేది నాకు చెప్పండి, మీకు అపాయింట్మెంట్ తీసుకోండి, తీసుకుని మీరు నాతో కాంటాక్ట్ చేయండి, మీకు చెప్పడం జరుగుతుంది. మహేష్ బాబు అడుగుతున్నారు, కావలి నుంచి, సార్ నేను మీతో కలవాలనుకుంటున్నాను, నాకు ఒక లైఫ్ క్రియేట్ చేసుకోవటం అనేది తెలియదు, కానీ నేను పెద్ద స్థాయిలో ఎదగాలి, అది మీ ద్వారా నేను తెలుసుకోవాలనుకుంటున్నాను, నేను డైరెక్ట్ గా మిమ్మల్ని కలవాలనుకుంటున్నాను, నాకు అపాయింట్మెంట్ ఇవ్వండి అని అడుగుతున్నారు. తప్పకుండా అండి, మీరు ఏం కోరుకుంటున్నారో దాని గురించి చెప్పడం జరుగుద్ది. మీరు కింద నెంబర్లో అపాయింట్మెంట్ తీసుకోండి. డైరెక్ట్ క్లాస్ అడుగుతున్నారు కాబట్టి ఫేస్ టు ఫేస్, తప్పకుండా మోస్ట్ వెల్కమ్. థ్యాంక్ యూ. రాణి అడుగుతున్నారు కెనడా నుంచి. ఓకే సార్, ఒక అమ్మాయి హై లెవెల్కి ఎదగాలనుకుంటే ఎందుకు చాలా మంది అడ్డుకుంటా ఉంటారు? ఇప్పుడు అమ్మాయిలు ఎందులో తక్కువ, అన్నిటిలో ఎక్కువే కదా, ఆ అమ్మాయికి అంటూ స్వతంత్రత ఉండాలి, తను ఎదుగుతుంటే ఇంట్లో వాళ్ళే కొంతమంది అడ్డుకుంటా ఉంటారు, అయిన వాడే పెదవి విరుస్తుంటారు, ఎలాంటి వ్యక్తులు ఎందుకు ఉంటారు ఇట్లాగా అని అడుగుతున్నారు. సో నేను హై లెవెల్ క్లాస్ తీసుకోవాలి, సెలబ్రిటీ క్లాస్ తీసుకోవాలనుకుంటున్నారు మీరు, షూర్ అండి, కింద నెంబర్లో కాంటాక్ట్ చేయండి. మీరు ఏం అవ్వాలనుకుంటున్నారో అది మీరు నాకు చెప్పండి, క్లాస్లో మీకు చెప్తాను. ఇప్పుడు మీరు అన్నారు ఇంట్లో వాళ్ళు అడ్డుకుంటూ ఉంటారు, చుట్టాలు కూడా నీకు అవసరమా అని అంటూ ఉంటారు అంటున్నారు. అంటే వాళ్ళు పెరిగిన వాతావరణం, ఒక విలేజ్ లో పెరిగి ఉంటారు, ఒక స్త్రీలు ఏ స్థాయిలో ఉన్నారో ప్రపంచంలో వాళ్ళు చూసి ఉండరు. లేకపోతే ఆడపిల్ల వంటింటి కుందేలుగా ఉండాలని వాడు అనుకుంటూ ఉండొచ్చు, ఎందుకంటే వాళ్ళు అలా పెరిగారు కాబట్టి. ఇప్పుడు అమ్మాయిలు వేరు వేరు దేశాల్లో సెటిల్ అయి ఉన్నారు. ఒక మన అమ్మాయి క్లాస్ నేర్చుకుని ఫ్యాషన్ రంగంలో లండన్ లో సెటిల్ అయ్యారు. అట్లాగే స్విట్జర్లాండ్ లో, అమెరికాలో చాలా దేశాల్లో సాఫ్ట్వేర్ జాబ్స్ వచ్చాయి, మరియు వాళ్ళు అక్కడికి వెళ్ళి ఉంటున్నారు. అంటే మనం ఎదగకూడదు అనుకుంటే ఎదగకుండా ఉంటాం. ఇప్పుడు ఆ విలేజ్ లో కొంతమంది, అందరూ కాదు, ఇక్కడ అందరూ చాలా మంది ఇప్పుడు మారిపోయారు. ఎవరు ఏ రంగంలో అయినా ఎదగొచ్చు. వాళ్ళు ఎవరో వద్దన్నారని మీ కోరికలు చంపుకోవాల్సిన అవసరం లేదు. వేరెవరి కోసమో మీరు త్యాగం చేయాల్సిన అవసరం లేదు. మీ లైఫ్ ఏ స్థాయిలో ఉండాలో మీకు ఆ హక్కు ఉంటుంది అనమాట. యూనివర్స్ ఏం చెప్తుందంటే, ఈ దివ్యమైన భూమి మీద జన్మించిన ప్రతి ఒక్కరికి కూడా ఏదైనా అయ్యే హక్కు ఉంది, దేన్నైనా కొనే హక్కు ఉంది, పొందే హక్కు ఉంది. ఇక్కడ అద్భుతంగా జీవించడానికి మీరు ఇక్కడ జన్మించారని చెప్తాం. కాబట్టి చదువుకోలేని వాళ్ళు, మెచ్యూరిటీ లేని వాళ్ళు ఎవరో అన్నదాన్ని మీ మైండ్ లోంచి ఫస్ట్ డిలీట్ చేయండి. ఇంకా ఇంట్లో వాళ్ళే అంటున్నారు. సో కొంత అవగాహన లోపం, వాళ్ళకి తెలియకపోవడం ద్వారా కూడా అలా ఉంటుంది. ఎవరు ఏమనుకున్నా మీరు అనుకున్న దానికి మీరు వెళ్ళొచ్చు. డెఫినెట్ గా మీరు సెలబ్రిటీ క్లాస్ జాయిన్ అవ్వండి, మీకు చెప్పడం జరుగుతుంది. ఈ కింద నెంబర్లో, స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి.
సార్ ఒక కంపెనీకి CEO కావాలంటే అంత స్థాయిలో ఆ విధంగా ఆ ఇంటర్వ్యూని ఎదుర్కోవటం ఎట్లాగా, దానికి మరి విశ్వశక్తితో ఎలా అడగాలంటున్నారు. సో దానికి ఏమైనా క్లాస్ ఉంటుందా అని అడుగుతున్నారు. షూర్ అండి. మీరు ఒక కంపెనీకి CEO అంటే ఏంటి, ఆ కంపెనీ మొత్తం మీ చేతుల్లోనే పెడతారు. ఆ ఎంప్లాయీస్ ని మేనేజ్ చేయటం, ఆ ప్రోడక్ట్ సేల్స్ లో రంగంలో దూసుకుపోవటం, లాభాల బాటలోకి రావటం, న్యూ ఎంప్లాయ్మెంట్ ని రిక్రూట్ చేసుకోవటం, ఉన్న ఎంప్లాయీస్ లో సరిగ్గా చేస్తున్నారో లేదో వాళ్ళ గైడెన్స్ ఇవ్వటం, ఆ కంపెనీ లాభాల్లోకి నడిపించడం దగ్గర నుంచి అంతా మీదే బాధ్యత ఉంటుంది. కాబట్టి మీరు క్లాస్ తీసుకున్నప్పుడు ఆ విధంగా ఎలా కోరుకోవాలి. అయితే మీరు కంపెనీకి CEO అవటానికి మీ దగ్గర ఆ సర్టిఫికెట్స్ అన్ని ఉన్నాయా, ఆ అర్హత మీకుందా, ఆ సర్టిఫికెట్స్ ఆ క్వాలిఫికేషన్ మీకు ఉంటే తప్పకుండా మీరు క్లాస్ జాయిన్ అవ్వండి. మీరు ఎలా విజువలైజేషన్ చేసుకోవాలి, ఎలా క్రియేషన్ బుక్ లో రాసుకోవాలి, ఆ విశ్వశక్తితో ఎలా మాట్లాడాలి, దానికి ఓపెన్ ఎలా చెప్పుకోవాలి, మీకు ఆ హీలింగ్ ప్రేయర్ తో సహా మీ క్లాస్ చెప్పడం జరుగుతుంది. మోస్ట్ వెల్కమ్. కింద నెంబర్లో స్క్రోల్ అవుతున్న నెంబర్లో కాంటాక్ట్ చేయండి. శ్రీలత అడుగుతున్నారు నెల్లూరు నుంచి. సార్ నేను మీ వీడియోలు చూసిన తర్వాత మీరు ఒక వీడియోలో హోపోనోపోనో చేయర్ ద్వారా గోల్డ్ పొందొచ్చు అని చెప్పారు. నేను ఆ వీడియో చూసి ఇప్పటి వరకు దాన్ని చాలా సార్లు చూశాను, లెక్కలేదు. అయితే దాని ద్వారా నేను చిన్న చిన్న గోల్డ్ పొందాను. మీరు చెప్పినట్టుగా చేసి పొందాను. నాకు మిరాకిల్ జరిగాయి. మీకు నా కృతజ్ఞతలు. నేను మీ క్లాస్ తొందరగా వచ్చి డైరెక్ట్ క్లాస్ జాయిన్ అవ్వాలనుకుంటున్నాను. తప్పకుండా వస్తాను అని చెప్తున్నారు. మోస్ట్ వెల్కమ్ అండి. మీకు ఆ గోల్డ్ అనేది వచ్చింది అంటున్నారు. కంగ్రాచులేషన్స్. ఇంకా మీరు చాలా పొందాలి, చాలా బాగుండాలని కోరుకుంటున్నాను. బ్లెస్ యూ అండి. మోస్ట్ వెల్కమ్. ఇంకా అనేక మందికి అనేక డౌట్లు ఉంటూ ఉంటాయి. ఆ డౌట్లు మనసులో ఉండిపోతే అవి అలాగే ఉండిపోతా ఉంటాయి. కాబట్టి మీరు వీడియోల ద్వారా చూసి నేర్చుకోవచ్చు. లేదు త్వరగా లైఫ్ మారాలనుకున్నప్పుడు డైరెక్ట్ గా క్లాస్కి వచ్చి కూడా నేర్చుకోవచ్చు, లేకపోతే వీడియో కాల్ ద్వారా నేర్చుకోవచ్చు. మనం అన్ని రకాల క్లాసులు చెప్పడం జరుగుతుంది. పర్సనల్ క్లాస్ ఇక వేరెవరు లైన్ లో ఉండరు, మీరు మాత్రమే ఉంటారు. మీ సమస్య ఏదైనా సరే మీరు ఆ క్లాస్ ద్వారా ఆ సమస్య నుంచి బయటకు రావచ్చు. ఇక్కడ అనంత విశ్వశక్తి ద్వారా మనం కోరుకునే మన ఆత్మ ద్వారా వైర్లెస్ కనెక్షన్ కలిగి ఉంటుంది. ఏదైనా కోరుకోవచ్చు. ఎలాంటి ఇబ్బందికరమైన స్థితి నుంచి బయటపడవచ్చు. చాలా హ్యాపీగా ఉండాలి, చాలా ధైర్యంగా ఉండాలి. ఎప్పుడు సంతోషంగా ఉన్నప్పుడు ఆ సంతోషకరమైన విషయాలు విశ్వంలోకి వెళతాయి. మన జీవితం అత్యద్భుతంగా ఉంటుంది. ఏదైనా కావాలనుకున్నప్పుడు మనం ప్రాణం పెట్టేయాలి. మరొక దాని మీద ధ్యాస ఉండకూడదు. అంతగా దానికోసం తపన పడిపోవాలి. ఎవరెవరో ఎలా ప్రవర్తిస్తుంటారో మనకు అనవసరం. మీరు ఒక రాజుగా ఎదగాలనుకున్నప్పుడు, ఒక కంపెనీ పెట్టి ఆ లెవెల్లోకి వెళ్ళాలనుకున్నప్పుడు ఆ స్వప్నమే కనిపిస్తూ ఉండాలి. విమర్శించేవాడు విమర్శిస్తారు, వాళ్ళకి అది అలవాటు. దాన్ని మీరు మైండ్లోకి తీసుకోకూడదు. ఎందుకంటే విమర్శించేవాడు దానికి అలవాటు బానిస అయిపోయారు. విశ్వలోకి రోజు విమర్శలే పంపిస్తుంటారు. వాళ్ళు దాన్నే పొందుతారు. వాళ్ళకి మీరు ప్రయారిటీ ఇవ్వకండి. మీ లైఫ్ కోసమే ప్రయారిటీ ఇవ్వండి. ఇక్కడ సాధారణమైన జీవితం జీవించడానికి రాలేదు, నేను అత్యద్భుతమైన జీవితం జీవించడానికి ఇక్కడ జన్మించాను. థ్యాంక్ యూ యూనివర్స్ అని చేతుల పైకెత్తి విశ్వంలోకి వెలుగెత్తి చాటండి. ఓ మహోన్నతమైన విశ్వ మేధస్సు, నా కోసం నువ్వు ఈ ప్రపంచాన్ని, ప్రకృతిని, పంచభూతాన్ని, అన్నిటిని, డబ్బుని, సంపదలని, ఆ కంపెనీలను, ఆ జాబ్ ఇచ్చే చైర్మన్స్ ని అందరినీ చైతన్యపరిచి నా కోసం మిరాకిల్ చేస్తావని చెప్పండి. మీ హెల్త్ కోసం అయినా సరే, లైఫ్ పార్ట్నర్ కోసం అయినా సరే, అప్పుల గురించి అయినా సరే విశ్వశక్తితో కనెక్ట్ అయ్యి మీరు మాట్లాడితే ప్రపంచం మీకు సహకరిస్తుంది. మీరు నమ్మినప్పుడు, విశ్వసించినప్పుడు. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి. కొత్త వాళ్ళైతే మీరు కోరుకున్న జీవితం మీరు పొందాలని ఒక లా ఆఫ్ అట్రాక్షన్ లైఫ్ కోచ్ గా అనంత విశ్వశక్తిని మీకోసం ప్రత్యేకంగా ప్రార్థిస్తున్నాను. మరొకసారి మోస్ట్ వెల్కమ్. ఎవరైతే క్లాస్ కి రావాలనుకుంటున్నారో తప్పకుండా రండి, లేదా వీడియో కాల్ ద్వారా నేర్చుకోండి. మీ జీవితాలు అద్భుతంగా ఉండాలి మరొకసారి నేను కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ.